సో ఫ్రెండ్స్ అందరికీ హాయ్. అండ్ నిజంగా ఈ వీడియోలో అయితే చాలా అంటే చాలా చాలా హ్యాపీ అనమాట. ఎందుకంటే సో ఈరోజు మన పైన ఇల్లు సో మొదటి ఇటుగా మన చిన్న పాప చేత్తోనే పెట్టించింది ప్రమిళ అయితే. సో కొంచెం బాగుంటుంది, చిన్న పాప కదా, సో మంచిగా సెంటిమెంట్గా ఉంటుంది అని చెప్పేసి చిన్న పాప మొదటి ఇటుక అయితే పెట్టింది. సో చాలా అంటే చాలా చాలా హ్యాపీ. అండ్ ఇంకోటి ఫ్రెండ్స్, ఈ వీడియోలోనైతే ఖచ్చితంగా సో అక్కడైతే మన బర్త్డే ఉందన్నమాట. సో మన ఫ్యామిలీ మెంబర్ లాగా అక్క అయితే సో సబ్స్క్రైబర్, సో చాలా మంచిగా మాతో మాట్లాడుతూ ఉంటుంది. అక్కకైతే అందరూ విష్ చేయండి. సో అక్క పేరు అయితే సో చిన్ని. సో అక్క, ఎందుకంటే ఇంకొక విషయం ఏంటంటే ప్రతాప్ మీరు సెలబ్రేట్ చేసుకుంటే నేను సెలబ్రేట్ చేసుకుని ఫీల్ అవుతాను. సో పిల్లలకి ఇవ్వాలనిపిస్తుంది అని చెప్పేసి పిల్లల కోసం ఒక కేకు, అలాగే చాక్లెట్స్, అలాగే కూల్ డ్రింక్స్ అన్నీ ఇచ్చిందనమాట. సో అక్క ప్రేమకైతే చాలా చాలా నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. ఇంతగా ప్రేమిస్తున్నారు మీరైతే. సో ఎస్పెషల్లీ ఈరోజు అక్క బర్త్డే ఉంది కదా. సో అక్కకైతే అందరూ విష్ చేయండి. సో విష్ యూ మెనీ రిటర్న్స్ ఆఫ్ ది డే చిన్ని అక్క. సో ఇలానే అందరూ కామెంట్ చేయండి. సో హ్యాపీగా ఉండాలి, నిజంగా ఇంత మంచి వాళ్ళు అందరూ చాలా హ్యాపీగా ఉండాలని కోరుకుంటాను. సో స్పెషల్గా అడుగుతున్నాను, నా కోసం అందరూ కామెంట్ చేయండి అబ్బా. చాలా రోజు మీరు చాలా కామెంట్లు పెడుతుంటారు, వాళ్ళు రేపు మాట్లాడతా. కానీ ఈరోజు అయితే సో అక్కకైతే అందరూ కంగ్రాట్స్ చెప్పండి, అలాగే విషెస్ చెప్పండి. ఓకేనా? అదే డైలాగ్ ఇప్పుడు చెప్పు. ఎవరు తింటారంటే చేస్తావు అన్నాము. నువ్వు ఇప్పుడు తింటానంటే చికెన్ చేస్తాను, లేదంటే సాయంత్రం పిల్లలు వస్తారు కదా, పిల్లలకని చేసి పెడతాను. అంటే పిల్లలకే చేయలేదు, నాకేం అవసరం లేదు. ఇప్పుడు ఏమేం చేశారు చెప్పి? ఇప్పుడు పప్పు అన్నం చేసాను. ఈ టైంకే పొద్దున్నే చికెన్ తింటారు అనేసి పిల్లలకు చేయలేదు. ఇంకా సాయంత్రం 4 గంటలకు అట్లా వస్తారు కదా స్కూల్ నుంచి, వాళ్ళు వచ్చేలోపు చపాతీ చికెన్ అన్నం చేస్తే వచ్చిందే మీకు ఇష్టంగా తింటారు. మా ఇంట్లో ముఖ్యంగా నాన్ వెజ్ ఇష్టపడేది అయితే ప్రైజ్ అమ్మే అనమాట. ఏం చేశారు మా ఈ పొద్దు, ఏం చేశారా అని అడుగుతారు. అట్ట కాదు, మళ్ళీ ఇంకోటి ఫ్రెండ్స్ ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఏంద్ర ఉడతా సో ఎలా ఉంటుందంటే, సో ఇలా మొబైల్ చూస్తుంటారు కదా. సో చూసేసి అందులోన ఏవైనా మంచిగా ఐటెంలు, వంట చేసే ఐటెంలు కానీ షార్ట్ వీడియోస్ వస్తుంటాయి కదా. సో ఫిష్ కానీ చికెన్ కానీ వస్తే, వచ్చామా నాకు చేపలు తినాలనిపిస్తారు, చేపలు తీసుకురమ్మని ఆయన అని చెప్తుంది. ఏది తినాలనిపిస్తుంది మొక్క మీద చెప్పేస్తుంది అనమాట. సో ఎక్కువ ఇంట్రెస్ట్ తనకి నాన్ వెజ్ అంటే తింటుందో పక్కన విషయం, కానీ చూసి మాత్రం నోరు అంటే వాళ్ళు ఇట్లా తింటుంటారు కదా, ఆ ఫోన్లో చూసి ఇట్లా ఉంటుంది. ప్రజీ నీకేం సిగ్గు వస్తుంది అంటే ఊకున్నా నాకు చేపలు చేస్తావా అంటది. ఇంకా సో వాళ్ళకి ఇష్టమైతే వాళ్ళకే చేయలే కానీ, సో నో ప్రాబ్లం. అదే తింటావంటే ఇప్పుడు చేస్తాను. పప్పన్నం చాలు నాకు, నేను తినను. ఒకవేళ సాయంత్రం చేస్తే తింటాం, పిల్లలు మేము తింటాం. పిల్లల కోసం సాయంత్రం అని చేస్తే వాళ్ళు వచ్చినాక తింటే బాగుంటుంది కదా అనేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టాను, అట్లే పెట్టాను. సో ఇంకా వస్తారనమాట మా వాళ్ళు అయితే. ఇంకా మేస్త్రి ఇద్దరు హెల్పర్లు అయితే వస్తారు. సో వచ్చేసి పని మొదలు పెట్టేస్తారు. కాదు పాల ప్యాకెట్లు, వాళ్ళకి టీ పౌడర్ అన్నీ ఉన్నాయా? చక్కెర అయిపోయేదా? పాల ప్యాకెట్లు తెచ్చుకున్నాను, ఇంకా సరుకులు కూడా అన్నీ అయిపోయాయి తెచ్చుకున్నాను. ఫ్రెండ్స్ నేనైతే మోటార్ అయితే తీసుకెళ్తున్నాను అనమాట. సో లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఇక్కడ దాకా స్టార్ట్ చేసాను, ఎందుకంటే బయలుదేరే ముందు మళ్ళీ వీడియో ఆపేసిపోతే నిన్ననే ఒకరోజు వెనక్కి వీడియో పెట్టలేదు కదా, మళ్ళీ లేట్ అవుతుందని చెప్పేసి ఇక్కడనే కూర్చొని మాట్లాడుతున్నాను అనమాట. సో అక్కడ పెట్టేసారు అంతా రెడీగా. సో వెళ్ళి తీసుకుని అయితే సో నన్ను వెళ్తాను టౌన్కి. నాన్న నీ చెట్టి పచ్చడి తినక చాలా రోజులు అయింది. ఏం తీసుకుంటావమ్మా? యూట్యూబ్ యూగాలని తర్వాత పోతుంది, టైం పట్టుకుంటుంది కొంచెం. ఇప్పుడు ఏదైందన్న బాగా మంచిది ఏదండి వేసుకో ప్రేమలా తీసుకురాజు కొద్దిగా కొద్దిగా రేపు వచ్చిన తీసుకొస్తాం. ఇంకేమైనా వేరే తీసుకో. రేపు వస్తాం మరి. అవునా? ఓకే. రేపు వచ్చి అందరం
అన్న బిజీగా ఉన్నాడు, రేపు తెస్తాడు అట్లా స్పెషల్ చట్నీ అయితే చెప్పామన్నమాట. సో రేపు స్పెషల్ చాలా బాగుంటుంది అంట రేపు. మంచిగా తీసుకొస్తాను. ఓకేనా? ఓకే. అవునవునవును. సన్నని చూసి అడుగుతారంట, పచ్చడి ముగిట్లో అమ్ముతున్నావు కదా అని అంటాడనమాట. అంటే ఏదైనా కొంచెం చట్నీలు ఉంటాయి కదా, అక్క ఇది కొత్త చట్నీ, ఇది ఇంకా టేస్ట్గా ఉండదు, పాత చట్నీ తెస్తాను మీకు కావాలంటే అని బాగా టైం చెప్పి తెస్తాడు అనమాట. ఉసిరికాయ చట్నీ, టమోటా చట్నీ, గోంగూర చట్నీ, చింతకాయ చట్నీ, అల్లం చట్నీ, ఏవో చాలా రకాలు ఉంటాయి. చిన్నప్పటి నుంచి నేను చూస్తూనే ఉంటాను. సో భోజనం చేస్తాను ఫ్రెండ్స్, నేను కూడా అన్నం తినాలి. లేట్ అప్పుడు తినడానికి నేను బయలుదేరాలి. ఇవ్వండి ఫ్రెండ్స్, వీడియో అప్లోడ్ అవుతుంది, కొంచెం టైం పట్టుకుంటుందేమో. రేపు మంచి ఏదైనా జాడీ కడుక్కొని వేయించేసుకో దాంట్లో ఉంటాయని చెప్తాడు అప్పుడే. మనం కొంచెం కాస్ట్లు ఎక్కువైనా పర్లేదు అని అంటే, సో మంచిది తెచ్చేస్తాడనమాట. సో చట్నీలు మాత్రం చాలా బాగుంటాయి, వేసి తినాలి మనం. ఇంకా పళ్ళు వచ్చి కొట్టిన పాల ప్యాకెట్లు అన్నీ రెడీ పెట్టేసుకొని టీ కూడా చేసుకుంటుండు. ఈ సిలిండర్ అయిపోయింది కదా, సిలిండర్ కూడా బుక్ చేయాలి మళ్ళీ. వంటలు ఎక్కువ. ఫోన్ ఇంట్లోనే ఉండదు చూడండి, ఇండియన్ గ్యాస్ బుక్ చేసి ఒక 2-3 రోజులకి వస్తుంది. సరే చేస్తాను. పప్పు అవుతున్నా పప్పు నువ్వు తినేసే మళ్ళీ టైం అవుతుంది. తింటాను కొంచెం. మళ్ళీ వాళ్ళు వస్తే ఇబ్బంది అవుతుంది, తిన రెడీగా ఉంటే ఏదైనా టీలు గీలు అందించడానికి. డ్రమ్ము కొనుక్కొస్తానంటే మేము ఒక్క దాని మీద ఉంటాం, మరి తీసుకొచ్చేస్తాను డ్రమ్. కొనుక్కొస్తే తెచ్చిన నీళ్ళలో దాంట్లోకి పోస్తామా, పైన మోటార్ వేస్తే మోటార్ పెట్టి పైన పోయొచ్చు. ఎత్తుకొని మొయ్యాలంటే మొయ్యలేరు. సో ఫ్రెండ్స్ రండి భోజనం అయితే చేద్దాము. సో ఇక నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇప్పుడు జస్ట్ వెళ్ళి ఆ మోటార్ తీసుకొని వచ్చేస్తే, సో ఆ మోటార్ తీసుకొచ్చేసి పెట్టేసి సెట్ చేసేసి మళ్ళీ వాటర్ మధ్యలో తక్కువ వస్తే మళ్ళీ వాటర్ తేయడానికి వెళ్ళి, సో ఇదే పని మీద తిరగాల్సి ఉంటుంది అనమాట. బైక్ మీద తిరగాల్సిందే తప్పదు. సో కాబట్టి ఇప్పుడే భోజనం చేసేస్తాను. తర్వాత ఏదైనా చేద్దామంటే కూడా ఇప్పుడు అప్పుడు అనుకుంటే అవ్వదు. సో భోజనం చేసి రెడీగా ఉంటే మనం 1 అవర్ పని ఎక్కువైనా చేసుకోవచ్చు. సో ఓకే, తినేద్దాం రండి అందరూ. నువ్వు కూడా తినేసే మరి. ఇంకా సో కట్టేస్తున్నాం అనమాట. సో మాల్ కలిపేసి అయితే పెట్టేస్తారు. సిమెంట్ అయితే ఎక్కడ పంపిస్తాను ఇంకా దింపున్నా. ఏమో దొరకలేదు, పొద్దున్న నుంచి నీళ్ళకే ఉంది ఈరోజు. చేయలేమమ్మా, కామెంట్ కూడా అదే పెట్టారు, ప్రేయర్ చేసుకొని స్టార్ట్ చేసుకోండి. సబ్స్క్రైబర్స్ అయితే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఈ రోజు అయితే మేము కూడా అంత సంతోషంగా అయితే జరగాలని అయితే కోరుకోండి. ఫస్ట్ రోజు ఈరోజు కట్టడం స్టార్ట్ అవుతుంది అనమాట. మా చిన్న తల్లితో నుంచి స్టార్ట్ చేద్దామండి కట్టడం. ఫస్ట్ ప్రేయర్ చేసి వీళ్ళు స్వీట్ తిన్న తర్వాత చిన్న పాప ఎత్తుకొని వస్తారు పైకి. అన్ని విధాలుగా అన్ని రకాలు మీ తోడు మీ కాపు ప్లేట్లోకి వేసుకున్నా తిన్నా ముందు పోతే తప్పు సమయం పనికి వస్తే ఎంత సమయం ఏం డ్రెస్ కన్నా నీ బిడ్డ కొంచెం హైట్ ఎక్కువైనట్టుంది. చిన్న బాబా దానా మా చిన్న పాపని అయితే రెడీ చేసి పైకి అయితే తొలుకోబోతున్నాము. మా చిన్న పాప ఏడాది డాడీ బాగా జరిగినాయి. ఈరోజు కాంట్రాక్ట్ నీ బిడ్డ. కాంట్రాక్ట్ ఫస్ట్ బయలుదేరి నా కూతురే. ఓకే రూమ్ కొట్టే డోర్ డాడీ ఫోన్ చూసాడు. మా చిన్న డాడీ లేచేదా, ఇప్పుడే నిద్ర పోయిందనమాట. నిద్ర పోయి లేపి స్నానం అయితే చేపించేదా. ఇంకా పైకి అయితే ఎత్తుకొచ్చాము కదా డాడీ. ఇట్లా పట్టుకోసేమిందా
ప్లాజా ప్యాంట్ వేసేది అమ్మ. నీకంటే ప్యాంట్ జంప్ ఉండదు చూడమ్మ, హైట్ ఎక్కువ ఉండదు కదా. చిన్న పాప పైకి వచ్చావు కదా నువ్వు పొద్దు. అమ్మ పౌడర్ ఏమో అట్లుంటారా. మేము ఫాస్ట్గా వస్తుంది పైకి కడ్డాడి ఇట్లా చూస్తారు చూడు అందరు. ముట్టిస్తారా? కట్టినా కట్టికి ఇట్లా మేనమ్మ కొంచెం ఉండరా పట్టుకోమ్మా. ఏం పేరు పెట్టారా? ఇంకా పెట్టలేము. ఏడ పట్టుకుంటా చేయి ఊక ముట్టుకుని ఇస్తాను అంతే. అంతేలేమ్మ. ముట్టుకో లేదు. మా చిన్న పాప ఫస్ట్ వేసి మా అన్నకంతే బాగదమ్మా. రా సమయంలో ఫోటో దించుతాను అత్త. ఇట్లా దగ్గర లేలే వీడియో తీస్తలే. ఫోటోలు కూడా దించట్లేదు. పెట్టండి. రేపు బాగా ముగాలు చూడమ్మా. చక్క ముగాలు చూడు వాడి ఇల్లు. అయిపోయిన ఇల్లు రేపేనా ఓపెనింగ్? రేపే ఓపెనింగ్. నువ్వు ఎల్లుండే రావాల్సింది. రేపే రావాల్సింది. రండి ఇంకా టీ ఇచ్చేదా వాళ్ళకి ఏమన్నా టైం పడుకోబెట్టి ఇంకా పాపని. కింద నుంచి అయితే డ్రమ్ములో నుంచి పైకి అయితే మోటార్ అయితే వేసాడనమాట ప్రతాప్ అయితే. చాలా ఫోర్స్ వచ్చానులే. టప్పాలు నిండు కదా. డ్రమ్ము తెస్తానంటే ఏమాయ డ్రమ్ము తెస్తే కింద తెచ్చేసిన ఇట్లా డ్రమ్ము పెట్టి నింపుకునొచ్చు అనమాట. పైన అయితే కడుతున్నారు చూడండి. సరేలే. హౌజుడైనా టైం ఉన్నప్పుడు ఒక్కోసారి బాగా వస్తారు. చాలే ఉన్ని నీళ్ళల్లో కొడతావా ఇట్ట? ఇంకా అక్కడ తుక్కాను కొట్టు. ఇక్కడ అప్పుడే కొడుతుంది. అందులో వచ్చి నీళ్ళు ఉంటే కొట్టచ్చునా? నీళ్ళు చాలా ఇబ్బంది అయ్యేవి కదా అనే పారుతాయంటే నీళ్ళు. నేను బైక్ మీద తీసుకొస్తున్నా వెళ్ళాం కానీ ఏం నా నీళ్ళు అస్సలు అక్కడ తుక్కు చూడు పారేది. బ్రూనా బ్రూ కలిపేసి ఇంకా పైన పని అయితే స్టార్ట్ అయింది కదా. వాళ్ళకైతే ఇంకా టీ చేయలేదు, బ్రూ చేస్తున్నాను అనమాట. ఇంకోటి ఎక్కడే ఉన్నాయన్నమాట. సామాన్లు కడుక్కోవాలా, బట్టలు ఉతుక్కోవాలా. ఈరోజు ఇంక కట్టడం ఉంది కాబట్టి నేను బట్టలు కూడా ఉతకలేదన్నమాట. సాయంత్రం ఏమో వీలైతే చూస్తాను. ప్రతాప్ పోయి అయితే ఇంకా డ్రమ్ము కొనుక్కొని వస్తాడు. పొద్దున మోటార్ అయితే చేర్చుకొని వచ్చాడు అనమాట. ఆ మోటార్ పని ఇబ్బంది పడితే మీ మోటార్ చాలు అవుతుందో లేదో, లేకుంటే ఏమైనా ప్రాబ్లం ఉందేమో అనేసి ఇంకా మోటార్ కూడా చాలు అయింది. నాకైతే ఏం ఇబ్బంది అయితే లేదు. నీళ్ళు తెచ్చుకొని పైన ఒక డ్రమ్ పెట్టుకుంటే అయిపోయిన తర్వాత డ్రమ్ ఒకటి అక్కడే ఉండాలన్నమాట. ఇంకా వాళ్ళకైతే కాఫీ అయితే ఇచ్చేస్తాను. ఇచ్చిరాపు. నిస్సకు నేను కొట్టినా. గుడ్ ఈవినింగ్. ఏం చేస్తున్నావు చెప్పు.
రాస్తున్నాను మా మేడం ఇచ్చింది. ఏం రాస్తున్నావు చెప్పు. టీ రాస్తున్నాను. నువ్వు చెప్పు ప్రశస్త చాలా రాంగ్ రాసింది అనమాట. యాక్చువల్గా స్ట్రైట్గా వెళ్ళాలి కానీ ఇలా రాసింది. వాళ్ళ మేడం రేపు తప్పు కొడుతుంది. చెప్పు అది ఏంది అది. అంబా గాడెస్ దుర్గాదేవి GODDSS DURGADEVI. మళ్ళీ బస్ స్టడీకి రాయి కరెక్ట్గా. ఏంది రో అట్లా రాస్తే ఎట్లా. ఇంకా పెట్టించింది వాళ్ళ మేడం అంటే ఏం మరి ఊకంపియాలి. మేడం కృష్ణవేణి మేడం. మీ మేడం పేరు? మా మేడం పేరు ధరణి మేడం. ధరణి మేడం అంట. జ్యోతి మేడం. రాయ్ రాయ్ రాయలా రాయ్. ఏమైంది ఇది తీయండి కదా నోటికి గుచ్చుకుంటే ఏంది వాళ్ళ లాకెట్లో. నీకు అవసరమా? పండుకునొచ్చు కదా నువ్వు. అక్కోళ్ళు రాస్తుంటే బయట అన్నీ చూసుకుంటుండది. రా కార్ కదా ఇది. ఇంకా ప్రతాప్ అయితే కొత్త డ్రమ్ అయితే తీసుకొచ్చినాడు అనమాట. ఇది కొంచెం ఆయిల్ ఉండదు కాబట్టి ఇది అంతా ఎండినాక అయితే నీట్గా అవుతుంది అంట. కానీ ఇప్పుడు మనకి డ్రమ్ ఇది ఆయిల్ డ్రమ్ మందం వస్తుంది, పెద్దగా ఉంటుంది అనమాట. ఆ డ్రమ్ పెద్దగా. ఇప్పుడు ఇంకా పైన కట్టాం కాబట్టి నీళ్ళు కావాలి కదా. పైన వదులుకుంటే కింద నుంచి ఇంజిన్ కొట్టి కాసి పెట్టచ్చు. అక్కడే ఒక డ్రమ్ ఇంకా అక్కడే పెట్టాలి. ఒక కడవలు డ్రమ్ము నీళ్ళు మన కొలాయిలు బారింటే ఏం ప్రాబ్లం లేకుండా ఈ కొలాయిలు మొత్తం బంద్ అయిపోయింది. దానికి ఇంకా అక్కడ ఏరే కాడ కారే కాడల్లో తెచ్చి చూసుకుందామా. డ్రమ్ ఉంటే బాగుంటుందని కడవలు కానీ తీసుకొచ్చాడు అనమాట. తక్కువ వస్తుంది కడవలు. ఈ రోజున కావాలి మరి ఆటికి కలర్ కూడా పెట్టరాద్దా వంతులు. ప్రకారం 6 గడవలు వంతు. సాయంత్రం పడితే సాయంత్రం వరకు నీళ్ళు లేదు. మా అత్త ఆ కొలాయికి ఈ కొలాయి పోయి పట్టి పిలుస్తాడు అనమాట. అడవులంటే డ్రమ్ముతో నాకు చేయండి మందు కొట్టేసి డ్రమ్ములో ఉంటాయి. హాయ్ అండి అందరికీ, గుడ్ ఈవినింగ్. ఇప్పుడైతే ఈవినింగ్ అయిందనమాట. ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్లో ఒక అక్క చాలా డేస్ నుంచి తన బర్త్డే ముందు నుంచే చెప్పింది అనమాట. ఇట్లా నా బర్త్డే ఉంది గ్లోరీ, మీ ఫ్యామిలీలో నేను ఏమైనా స్వీట్ ఇవ్వాలనుకుంటున్నానని. నార్మల్గా అంటే బిర్యానీ తెచ్చుకోండి నేను అమౌంట్ వేస్తాననింది. వద్దాక అంత వద్దు, చాలు మీ ప్రేమ వల్ల. కేక్ అయితే ఇస్తాలేండి అక్క ఇంట్లో అని చెప్పినాను అనమాట. ఇస్తానులే ఒక కూర్చో. ఇట్లా కనిపిస్తుంది ప్రైస్ కనిపిస్తుంది. మన అక్క అనమాట. మన ఫ్యామిలీ మెంబర్స్లో ఒక అక్క చాలా డేస్ నుంచి అడుగుతుంది. అందులో వచ్చి ఈరోజు బర్త్డే రోజు అనమాట. గుర్తు పెట్టుకొని మెసేజ్ చేసింది. నేను అక్కకు కూడా రిప్లై ఇచ్చి సరే అక్క మీ మా ఫ్యామిలీకి తను ఏమైనా స్వీట్ ఇవ్వాలని తన హ్యాపీనెస్ అనమాట. తన హ్యాపీనెస్ అందరితో షేర్ చేసుకుంటుంది. ఈరోజు అక్క బర్త్డే. చెప్పినాను కదా ఏమన్నాలో. హ్యాపీ బర్త్డే చిన్ను అక్క. చిన్ను అక్క పేరు వచ్చేసి చిన్ను అనమాట. చిన్ని సిస్టర్ హ్యాపీ బర్త్డే మా ఫ్యామిలీతో చెప్పమన్నారు కదా, చెప్పిస్తున్నాను. హాయ్ చిన్ను అక్క. మన వీడియోలో ఫ్యామిలీ మెంబర్స్ అందరు బర్త్డే జరుపుకునే వాళ్ళకి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. రేపు ఒకవేళ ఈ రోజు బర్త్డే అయిన వాళ్ళకి అందరికి హ్యాపీ బర్త్డే. అక్క స్వీట్లు తెచ్చిందని చెప్పినాను కదా, స్వీట్స్ ఏమేమి తెచ్చింది అక్క చెప్పినటువంటి తీసుకున్నాను అనమాట. బిర్యానీ ఒకటి వద్దులే సిస్టర్ అన్నాను. స్వీట్లో నెంబర్ 1 మా ఫ్యామిలీలో. ఆ అక్క ప్రత్యేకంగా చెప్పింది ప్రైజ్కి స్వీట్ పెట్టకండి, ఎందుకంటే తను సిక్ అవుతుంది కదా, ప్రతిసారి చూస్తుంది అనమాట అక్క మన వీడియోస్. వద్దని చెప్పింది కాబట్టి నీకు స్వీట్ వద్దులేమా. సరే తీసుకొస్తాను, అది అవన్నీ చూపిస్తాను నేనేం తెచ్చినాను అనేది. ఇది ఒకసారి అక్క చెప్పండి. చాలా డేస్ నుంచి అనమాట అక్క. అందుకనేసి అక్క నాకు వాట్సాప్లో మెసేజ్ చేయడం జరిగింది. ఇప్పుడు నేను ఇంకా అక్కకి తనని ఎందుకు అప్సెట్ చేయడం చెప్పండి, తన హ్యాపీనెస్ మనతో షేర్ చేసుకోవాలనుకుంటుంది కాబట్టి. ఇంకా ఈరోజు అయితే నేను టౌన్కి వెళ్ళినాను అనమాట. పిల్లలకి అన్నం చూపించడానికి పోయినప్పుడు అప్పుడు వచ్చేటప్పుడు కేక్ పీసెస్ అవి తెచ్చినాను. నేను ఎంతసేపు స్వీట్ అన్నాను, కేక్ పీసెస్ తీసుకొని వస్తాను. ఎవరెవరికి ఏ జ్యూస్లు ఇష్టమో తీసుకో గ్లోర్ అనేది. అమ్మ థమ్స్అప్, నాన్న జీరా బిందు అంటారు కదా దాతడు. మిగతా వాళ్ళకి బాదం మిల్క్ షేక్ అంతేనండి. ఇంక ఇవే అండి. ఇంకా ఎవరికి నచ్చినట్టు అవి జ్యూసులు. పిల్లలకి కేక్ తింటే కొంచెం దగ్గని చెప్పినాను కదా ఇందాక, కాబట్టి వీళ్ళకి వెజ్ పఫ్ఫులు. దాంతో పాటు కూర్చో
అంటే ఐరా వాళ్ళకి కూడా అనమాట కేక్ పీసెస్ అండ్ బర్గరు జ్యూసులు ఇంకా ఏంటంటే ముందే చూపిస్తే మా పిల్లలు అరుస్తారని నేను ఇస్తా. చాక్లెట్స్ యాడ్ చేసుకోమనింది అనమాట అక్క. ఇంకా డైరీ మిల్క్ కిట్ క్యాట్ తీసుకుందాం అనుకున్నాను. నాకు డైరీ మిల్క్ ఫేవరెట్, నా కోడళ్ళకి కూడా సేమ్ అదే అనేసి ఇంకా ఈ డైరీ మిల్క్లు అయితే తీసుకున్నాను అనమాట. 6 మెంబర్స్ పిల్లలు ఉన్నారు కదా వాళ్ళకి, అందరికి తెచ్చి నాకు నేనే మర్చిపోయాను. ఇప్పుడు లెక్క చేసుకుంటున్నాను, అందరు కౌంట్ చేసుకుంటుంటే అందరు తెచ్చి నాకు తెచ్చుకోలేదేమో అనుకుంటున్నాను. హ్యాపీ బర్త్డే చెప్పండి అక్కకి. హ్యాపీ బర్త్డే. ఇది ఐరాకి, మిస్సికి ఈ చాక్లెట్. ఇంట్లో ఏం తెచ్చుకోలేదు నాకు, సరిపోయింది కదా అంటే లెక్క. యాక్చువల్ అంటే చిన్న బాబుకి ఇది భాగం వినోద్ బాబాయ్లకు నేను ఇచ్చేస్తానులేండి. మీరు ఫస్ట్ ఐరా ఉంది కదా ఇందాక ఇక్కడ ఆటకే పోయినట్లే. క్లిప్ చూపిస్తాను. ఇడే పాప చాక్లెట్స్ ఇవన్నీ చూపిస్తాను నేను క్లిప్. అందరికి ఇస్తాను. వదిన ఇస్తావా అందరికి? ఈ ఐటమ్స్ చూడండి, మా ఫ్యామిలీ కోసం నేను సెలెక్ట్ చేసుకొని తీసుకునేటివి. అందులో వచ్చి అక్క కూడా చెప్పింది అనమాట. ఇవి పిల్లలకైతే దగ్గు రాకుండా ఇది వెజ్ పఫ్ ప్లస్ స్వీట్ తినని చాక్లెట్స్ తీసుకొని ఇష్టం ఏవైనా అని నేను అవి సెలెక్ట్ చేసుకున్నాను. చిన్న పాపలు వేసింది ఇచ్చేయమ్మ. ఫస్ట్ పిల్లలకి ఇస్తే వాళ్ళు కూల్ అయితేనే కూల్ అయినట్టు. అక్క చెప్పండి థ్యాంక్ యూ అని. నాకు చాక్లెట్ దానికి కాంబినేషన్. అంటే స్కూల్కి పోయి వచ్చి వెంబడే అన్నం అంటారు అనమాట. స్కూల్ వచ్చినప్పుడు ఎట్లా తినాలనుకుంటారులే. ఇవ్వండి బయట అవ్వకి, అవ్వకి నాన్నకి కేక్ పీసులు ఇవ్వదునే. నేను అవతల కూడా ఇచ్చేస్తాను అన్ని. కేక్ పీస్ కూడా ఇచ్చేస్తాను. ఒకటి మ్యాంగో జ్యూస్ అవ్వకు వదిన. అవ్వకి ఇస్తుంది అనమాట వదిన ఇప్పుడు. ఇది కూడా ఇస్తా తింటానంటే ఐరా వాళ్ళకి వదిన. ఇవి ఐరమ్మ వాళ్ళకి అనమాట. అవతలు ఉన్నారు కదా, ఇంకా వచ్చిండే అవతలకే పోయింది అనమాట. ఇంకా ఇచ్చేసి అయితే వస్తాను. ఎంజాయ్. అమ్మకి వదిన పట్టక మా ఇద్దరికి థమ్స్అప్ అమ్మకి. అంటే ఇష్టం అందుకనేసి నేను నీకేం కావాలి చిన్న పాప? హాయ్ హాయ్. పడుకొని లేసిందిలేండి. నాన్నకి అన్న పడుకున్నాడు కదా. ఇంకా మా మామ అయితే అక్కడ కూర్చున్నాడు అనమాట ఆటోలో. పైన పని చేస్తున్నారు కదా, ఇంకా అక్కడ సైలెంట్ ఉన్నందుకు అక్కడ కూర్చున్నాడు. మా మామకి అయితే ఇచ్చొస్తాను. నేనేం మర్చిపోలేదు కదా ఇంకా వదిన. కేక్లే నాన్న. ఈ కేక్ పీసెస్ జ్యూసులు పైన వాళ్ళకి ఇచ్చేసి వస్తాను. పని చేస్తారు కదా పైన. పొద్దున స్వీట్స్ తిన్నారు, ఇప్పుడు మనతో పాటు వాళ్ళకి కూడా ఇచ్చిన. కేక్ తెచ్చారా? ఏం బర్త్డే బిడ్డరే? లేదు, ఎవరో ఒక సబ్స్క్రైబర్ అంట. ఆ యొక్క బర్త్డే ఉంటే మా ఫ్యామిలీకి ఇవ్వాలనుకునిందంట. అట్లా ఆ యొక్క అమౌంట్ ఫోన్ పే చేసి టెస్ట్ అడిగమ్మా. ఏ ప్రాసెస్ బర్త్డే అండి? అంటే ఎక్కువ అమౌంట్ పంపించారా? ఈ కేక్ పీసెస్ వచ్చేసి ఫ్యామిలీ అందరికి అనమాట. ఇంకా ఉన్నాయి ఈ దీంట్లో పట్టవనేసి నేను ఇంతే చేసినాను. ఇంక ఎవరికి నచ్చినట్టు వాళ్ళకి వాళ్ళ సెలెక్షన్ నాకు తెలుసు కాబట్టి ఈ జ్యూసులు అయితే తీసుకొచ్చాను అనమాట. ఈ జ్యూసులు, వెజ్ పఫ్లు, కేక్ పీసెస్ ఇంకొన్ని ఉన్నాయి. కొన్ని కదలంటే ఒకటి ఉన్నాయి. ఇవి వచ్చేసి పిల్లలకి అనమాట వెజ్ పఫ్లు. అడుగుదాంలే. ఇంక అందరికైతే కంప్లీట్ అక్క నువ్వు చెప్పినట్టు చాక్లెట్స్ తెచ్చాను పిల్లలకి.
వెజ్ పఫ్ఫులు ఎగ్ పఫ్ఫులు అన్నావు కదా, వెజ్ ఇష్టపడతారు. నిన్న నైట్ ఎగ్ కర్రీ తిన్నాం కాబట్టి వెజ్ పఫ్ఫులు తెచ్చినాను. ఇంకా దాంతోపాటు ఎవరికి నచ్చిన జ్యూసులు వాళ్ళకి కేక్ పీసెస్ అంటే కేక్ పీసెస్ తెచ్చినాక హ్యాపీ నాక మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు అంట. ఖాళీ ప్లేట్ నువ్వు తినోదినా? తింటా. A few moments later. ఇంకా ఇప్పుడైతే రాత్రిగా వస్తుందన్నమాట. ఇంకా అందుకనేసి మా అత్త సొద్దరెట్లు చేస్తానులే, పొద్దునన్నం కొంచెం ఉండదు, దాంట్లోకి రొట్టెలు సొద్దరెట్లు చేస్తానని అంటుంది అనమాట. నేను తొందర అయితే వంకాయ కూర అయితే చేస్తాను. నార్మల్ వంకాయ అనమాట, మన గుత్తి వంకాయ చేసింది కదా, ఈరోజు లేత వంకాయ అయితే తీసుకొచ్చేది మా అత్త. ఇన్ని అయితే కట్ చేసి నేను తొందర వంకాయ కూర అయితే చేస్తాను. చిన్నటువంటి అనమాట. మా అత్త రోజు కాయగూరలు రోజే తీసుకొస్తుంది అనమాట. ఎందుకంటే మాకు ఈ టౌన్ దగ్గర ఉంది, ఈ ఊర్లో కూడా ఆటోలు వేసుకొని వేకుజామునే ఆటో వేసుకొని రోజు మార్కెట్కి వెళ్ళి కాయగూరలు తెచ్చుకుంటారు అనమాట. వాళ్ళు పొద్దున్నే వేకుజామున పోయి తెచ్చుకుంటే సాయంత్రం కుప్పలు పెడతారు. 10 రూపాయల కుప్ప, 20 రూపాయల కుప్ప అట్లా పెడతారు అనమాట. రేట్ ఎట్లట్లుంటే అట్లా కుప్పల్లాగా పెట్టి అమ్ముకుంటారు. అందుకనేసి ఎప్పటికప్పుడే తెచ్చుకుంటాం, ఫ్రిడ్జ్లో తెచ్చి అయితే పెట్టుకోము. టమోటాలు కానీ వంకాయలు కానీ అప్పటికప్పుడే తెచ్చి పెడుతుంది అనమాట. నేను కూడా ఇంకా రోజు మాకు ఒక కాయగూర ఏమన్నా వంకాయ కానీ ఏమన్నా కాయగూర ఇంకా క్యారెట్ కానీ అట్లాంటి చేసుకోవాలంటే ఒక 30 రూపాయలు అయితే మస్తు అవుతాయి అనమాట. ఇప్పుడు వంకాయలు కూడా 20 రూపాయలు వేసుకొచ్చింది, ఇంకా సరిపోతాయి కాయగూర అయితే. చాలా మంది కామెంట్ చేస్తారు కదా, టౌన్ దగ్గరే కదా తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు కదా అని. ఎందుకు ఇంకా రోజు కాయగూరలు రోజే వస్తాయి, టౌన్ దగ్గరే ఉంది, మన ఊర్లో కుప్పలు పెడతారనమాట మార్కెట్లో, కూరగాయల మార్కెట్లోన. ఇంకా అందుకనేసి అప్పటికప్పుడే పోయి అయితే బండి మీద పోయి కానీ తెచ్చుకుంటారు. కొంతమంది ఆటోలు వేసుకొని పోయి తెచ్చుకుంటారు అమ్ముకునే వాళ్ళు. మేమైతే ఇంకా సాయంత్రం పూట మా అత్త పాల ప్యాకెట్లు ఏమైనా లేస్తుంది అనమాట. అందుకనేసి రోజు కాయలు రోజే తెచ్చుకుంటాము. ఇంకా ఈరోజు అయితే మన ఇంటి పని అయితే స్టార్ట్ అయిందనమాట. ఇంకా చిన్న పాపతోనైతే ఫస్ట్ టైం కట్టడం స్టార్ట్ చేసాము అనమాట. నాకైతే నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. మాకు కూడా అంత ఆలోచన లేకుండా కానీ ఒక తమ్ముడు పని చేసే తమ్ముడు వెళ్ళిపోరనమాట. ఆ తమ్ముడు ఉండి అక్క నీ కూతురు దొరికొచ్చి ఫస్ట్ ఇటుక పెట్టియాక అంటే ఇంకా చిన్న పాపకు అప్పటికప్పుడే స్నానం చేయించి రెడీ చేసి కొత్త డ్రెస్ వేసి పైన పోయి తోలుకొని పోయి రెడీ చేస్తామన్నమాట. ఈరోజు ఇంటి పని జరిగినందుకే కొంచెం లేట్ అయిందనమాట వంట చేసేకి. అంత లేట్ ఏం కాలేదులేండి, ఇప్పుడు 6:30 అవుతుంది. ఇంకా తొందర అయితే చేస్తాము. ఏం లేదు, వాళ్ళు వచ్చిన తర్వాత సాయంత్రం మీరు కూడా చూసారు కదా వెజ్ అవన్నీ గ్లోరీ తెచ్చింది కదా, అవన్నీ తిన్నారు. అందుకనేసి వాళ్ళు నిమ్మలంగా ఉండారులేండి. పప్పన్నం ఉండి అది కూడా తిన్నారు. ఎంత తిన్నా మేము తినే టైంకి కరెక్ట్ తింటారనమాట పిల్లలు. ఎందుకంటే వాళ్ళు స్కూల్లో మధ్యాహ్నం 12:30 తింటారు. మరి వచ్చిన వెంబడి ఆకలి అయితే ఉంటుంది కదా, తిని మరి మా సరిగా అయితే తింటారు. పిల్లలకి కొంచెం ఏజ్ వస్తే వాళ్ళే ఈ టైం తినాలని తెలుస్తుంది. పోమా టీవీ చూడిపో ఇంట్లో. గాలి పెడతలేస్తారు రెట్టొద్దులేనా. ఇంకా ప్రేమిలలో వాళ్ళ మామ ఒప్పుకోడు. రెట్టే వంకాయ అయితే బాగుంటుంది అప్ప, ఉప్పు ఏం బాగుంటుంది అంటే 4 రెట్లు కొట్టేస్తాను అమ్మంటే ఇంకా సగరెట్లు ఒక 5-6 రెట్లు తలాక ఒక రెట్టు తిని ఇంత అన్నం తింటే బాగుంటుందని ఇప్పుడు నీళ్ళ కాటి నుంచి వచ్చి ఇంకా చేస్తాను. వంకాయలు ఎక్కువ రెట్టు ఉంటే బాగుంటుంది కదా, ఉత్తన్నం ఇంకా కొడుకు నిండదు. ఆడ పైన పెట్టింది నాకు ఇచ్చింది. చాక్లెట్ మిస్ అయింది అన్నాను కదా, అమ్మని అడుగుదాం అనుకుంటే ఇల్లు పోయిండే. ఆడగా కిచెన్లో పెట్టాను చూడు పైన అమ్మాయి. గాలి ఉండదనే లావు కట్టలు అంటించుకున్నాను, లేకుంటే పచ్చికట్టు ఉండదులే. మొన్న వర్షం పడింది కదా, అవి మెత్తగా ఉండదు, ఇంకా అంటుకోవు. దానికోసం అయ్యే ఇంకా దుబ్బు కట్టలు ఉంటే నలుపు పెట్టుకుని ఇంటి పక్కకి అవి అంటించుకుంటే మేము. అది గాలి పెట్టినా కూడా లావు కట్టలు కాబట్టి పెంచి కింద బాగా మండుతాయి. ఫస్ట్ గట్టిగా మాడిపోతుంది.
పిండి మరి పిండి అయిపోయి ఇసుకొచ్చుకున్నాను. వారానికి 5-6 చీరలు అయిపోతాయి. పిండి అయిపోయిన రోజు ఒక 2 దినాలు చపాతీలు చేస్తే ఇంకా పిండి సిరుచుకురా అంటాడు. ఇంకా అర్ధరాత్రి ఉండాల. ఇంకా మా అత్త అయితే సొదరెట్టు అయితే బయట చేస్తుంది అనమాట. నేను వంకాయ కూర చేస్తున్నాను. ఏడుచుకుంటూ వచ్చింది. ఎందుకు ఏమంట చెప్పు. ఇంకా అట్లే ఏమో ఏదన్నా ఏడిస్తే దానికి కావాలంట. మేమేమో దగ్గు వస్తుందని ప్రతిదానికి తీపి దూరం పెడుతున్నాం. అయినా ఈ అమ్మకే తీపి అంటే ఎక్కువ ఇష్టం మా ఇంట్లో కడ్డే. తను తింటే దగ్గు వచ్చేసి చాలా తొందర రియాక్షన్ చూపిస్తుంది అనమాట. చెప్పు. ఇంకైతే మా అమ్మ అయితే వంట చేస్తుంది ఫ్రెండ్స్. మా ప్రైజం బాగా వేస్తుంది. పాపం చిన్ని పాప బాగా వేస్తుంది కదమ్మా. మా పిల్లలు బాగా మాట్లాడతారు. చాక్లెట్ ఇస్తానని చెప్పిందంటగా. ప్రైజ్ నీకు చాక్లెట్ ఇస్తారన్నా? అబ్బో బాబా నాకు ఇస్తావా? మరి తెస్తావా నా కోసం? పంటాను. నిద్రకు వచ్చేదే తొందరగా చేసి తినిపిస్తామా అని. తినిపించే తొందర చేసి ఏడుస్తుంది అంటే ఇంక నిద్రకు వచ్చేకి ఇంక అన్నం ఆకలి అవుతుంది అని అంటది. తినింది అయినా ఇంక నిద్ర మొబ్బు ఎక్కింది కదా, తినిపించి పండుకోబెడతాను. పండుకుంటావు కదా డాడీ? తొందర పండుకుంటుంది, తొందర లేస్తుంది మా ప్రైజ్. గుడ్ గర్ల్ ప్రైజ్ ఈజ్ అ గుడ్ గర్ల్ కదా. మాటలే కదా అనేది. వందే మాత్రము అన్ని చెప్తుంది మా ప్రైజ్ అమ్మ. నర్సరీ ఏ సెక్షన్ బి సెక్షన్? మీ స్కూల్ పేరు చెప్పు డాడీ. నీకు రేపు డైరీ మిల్క్ చాక్లెట్ ఇంత పెద్దది తెచ్చిస్తా. చెప్పు డాడీ, చెప్పు. మరి గట్టిగా చెప్పు, మన వాళ్ళకి తెలియదు అని చూడు. శ్రీ రవీంద్ర విద్యానికేతన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. బాగా చెప్తాది. మొత్తం నర్సరా నువ్వు? నర్సరీనే. బి సెక్షన్. నర్సరీ బి సెక్షన్. వా ఎంత బాగా చెప్తాను మా ప్రైజ్ అమ్మ. మా అమ్మ రొట్టెలు అయిపోయినాయి ఎప్పుడులా. గాలి ఉంది కదా, అయినా పెద్దగా మంట పెట్టేసుకొని తొందర కొట్టేస్తుంది. ఇంకా తినడానికైతే వాటర్ పోసేస్తున్నాం అనమాట. ఇంకా వాటర్ కొట్టేస్తే కూల్ అవుతూ ఉంటుంది అనమాట. పొద్దున్న నుంచి ఇంకా ప్రతాప్ టౌన్కి పోయింది. ఇప్పుడు ఇంకా మటన్ తీసుకొస్తాను, చికెన్ తీసుకొస్తాను. ఈరోజు సండే కదా. ఉంటుంది కదా ఫ్రెండ్స్, వెళ్ళొచ్చాను అనమాట. యాక్చువల్లీ వీళ్ళు వాటర్ కొడుతున్నారు అనుకున్నా కానీ వీళ్ళు పనులు ఇల్లు ఉండి ఇంకా కొట్టలేదంటే ఇప్పుడు చెప్పు కొట్టేస్తున్నాము. ఇంక ఈరోజు సండే కాబట్టి ఈరోజు వర్క్ అయితే ఉండదు అనమాట. మరి రేపు స్టార్ట్ అవుతుంది. రేపు నుంచి చూస్తే కంటిన్యూ అనమాట. నెక్స్ట్ మరి సాటర్డే వరకు అయితే కంటిన్యూ ఉంటుంది. కాదు, ఒక రోజుకే ఎంత పని అయిపోయినట్లు కనిపిస్తుంది కదా. పైన కింద అయితే బేస్మెంట్ దొక్కాల, రాయి కట్టడం కట్టాలా, పెళ్ళ వర్క్ అంటే బేస్మెంట్ వర్క్ కొంచెం వర్క్ సాగదు అనమాట. కదా మెటీరియల్ పైకి తెచ్చుకునేది లేటు. తొందర సాగుతుండదు పని. అదింత కలర్ కొట్టినందుకు ఎంత ఇంకో పైప్ పెట్టాలి ఫ్రెండ్స్. మోటార్ చిన్నదైంది, పైప్ పెద్ద తీసినాము, కొంచెం తక్కువ కనిపిస్తుంది. చాలా మంది నేను వీడియోలో కామెంట్ చేశారు, ప్రతాప్ మోటర్ వేయచ్చు కదా, గ్లోరీ నువ్వే మోస్తున్నావు అని. ప్రతాప్ మోయచ్చు కదా వాటర్ పైకి అని కామెంట్ చేశారు కదా. డ్రమ్లో కదా, డ్రమ్లో నుండి మా అమ్మ గ్లోరీకి అందిస్తుంది. గ్లోరీ సగం మెట్ల వరకు నాకు అందిస్తుంది. సో సగం మెట్లది నేను పైకి అందుకొని ఇక్కడ పెడతాను అనమాట. చేస్తున్నారు ఫ్రెండ్స్, చాలా కామెంట్ చేస్తున్నారులేండి. కానీ ఓకే, ఇప్పుడు ఏదైనా ఫ్యామిలీ కాబట్టి కలిసి పని చేసుకోవడంలో తప్పలేదు. అందరూ కలిసి చేసుకుంటేనే కదా వర్క్. సో తప్పేం లేదు. కింద నుంచి పై వరకు ఒకరే తేవాలంటే అవ్వదు. సో స్టెప్ బై స్టెప్ అందుకుంటాను. అంటే పైన ఉండి అందుకుంటాను. ఇట్లా వంగి ఇట్లా కడవ తీసుకునే కొంచెం స్ట్రెంత్ వీళ్ళకి రాదనమాట. అందుకని నేను పైన ఉన్నాను. ప్రతాప్ పని చేయడం ఓకే సరే పెట్టేసేయండి, ఏముంది. నేను పని చేయకపోతేనే పని అవుతుందా చెప్పండి. కానీ అన్ని అనేవాళ్ళు అంటుంటారు, మరి ఏం చేస్తాం, వాళ్ళు మనసాక్షిని అర్థం చేసుకోవాలి వాళ్ళు, అంతే. మొత్తానికైతే మా ఇంటి పని స్టార్ట్ అయింది. ప్రైజీ ఏం చేస్తున్నారు మా పైన? నేను చేసే అంటే వాళ్ళు చేసే ప్రతి పని నేను వీడియో షూట్ చేస్తాను. నేను చేసే ప్రతి పని వాళ్ళు వీడియో షూట్ చేయరు. వాళ్ళ పనులు బిజీగా ఉంటారు. సో వాళ్ళకి అనిపిస్తారు నేను పని చేయను అనుకుంటారు మీరు, అంతే. అయినా ఒకరు చూడాలని పని చేయకూడదులేండి. ప్రైజీ వచ్చింది. ఏ ప్రైజీ నువ్వు రా డాడీ, ఇక్కడ రామా. ఏడిది మా ఇది ఇల్లు? ఇల్లే పబ్లిసిటీ చేస్తారు. మేము పైన ఇల్లు కడుతున్నాం, మేము పైన ఇల్లు కడుతున్నాం.
వీడియో తీస్తుంది అనమాట. మా నాయన అయితే ఇల్లు కట్టిస్తున్నాడు అనమాట, పైన కట్టిస్తున్నాడు అనమాట అని చెప్తాచ్చు అన్ని. ఇంకా అంటే కాబోయే ఫ్యూచర్ బ్లాగర్స్ అంట కామెంట్ చేస్తున్నారు, ఫ్యూచర్ లో బ్లాగర్స్ వీళ్ళే అని చెప్పేసి. అంటే కాదు, మా చిన్న మామకి ఏమని చెప్తున్నారంటే మా ప్రిన్సి తాత మా నాయనమ్మకి మిద్ది పైన రూమ్ కడుతున్నాడు, మేము కొత్తిల్లు కట్టుకుంటున్నాం అని చెప్తున్నారు మా చిన్న మామకి పోయి. మా మామ ఏమంటాడు, కట్టుకుంటారమ్మా మరి మీ నాయన తొందరగా కడుతున్నాడు అమ్మా అంటున్నాడు అనమాట. అంటే మా మామని అక్కడ పండుకుంటుండే కదా మా చిన్న మామ అన్నాడని మరి ఆయన దగ్గర అంటున్నారనమాట ఈ పిల్లలు పోయి. వాళ్ళే కామెడీ మా ప్రశస్త ప్రిన్సి ప్రైజ్. రా డాడీ ఇక్కడ రామా. చాలా ఒకే గడక కట్టేటట్లుండవు మరి ఎట్లా ఇప్పుడు ఆ టప్పదేపో చెప్పు, ఆ టప్పదేపో. ఫ్రెండ్స్ ఇంకా నీళ్ళు చల్లడం అయితే అయిపోయింది. సో ఇది అన్నమాట ఈరోజు వీడియో అయితే. సో ఖచ్చితంగా అందరూ మరి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ వన్స్ అగైన్ మా చిన్న అక్కకైతే ఖచ్చితంగా విషెస్ చేయండి అబ్బా. నిజంగా అభిమానించే వాళ్ళంటే చాలా ప్రేమ నాకైతే. సో అక్కకైతే స్పెషల్గా విష్ చేయండి అందరూ. సో అక్క మరి పుట్టినరోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా నేను నిజంగా మా ఫ్యామిలీ అందరూ కోరుకుంటున్నాము. ఓకేనా? మంచి వీడియో అయితే మంచిలో నెక్స్ట్ టైం కలుసుకున్నాం ఫ్రెండ్స్. మరి అంతవరకు అందరికీ బాయ్ బాయ్.